హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభావతి డైరీస్. ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశ. గోధుమ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, చిటికెడు పసుపు అవన్నీ వేసుకొని దానిలోనే గోధుమ పిండి కూడా మనకి ఎన్ని దోశలు కావాలో చూసి దానికి సరిపడా గోధుమ పిండి కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయాలి. అన్నీ కూడా పిండికి పట్టేలాగా అన్నీ ఒకసారి కలుపుకొని దానిలో కాస్త వాటర్ వేసుకొని బాగా మనకి దోశ పిండి కన్సిస్టెంట్ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 minutes పక్కన పెట్టేసి వెంటనే దోశ వేసుకుంటే చుట్టూ కరకరలాడుకుంటూ మధ్యలో మెత్తగా ఉండి అసలు ఆ దోశ ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. దానికి అసలు అది చాలా ఎంత రుచిగా ఉంటుందంటే మనం మాటకి వేసుకోవాలన్నట్టుగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్ పొద్దునే లేదు, మనకి అమ్మో ఎట్లాగా పిండి లేదు, మనం నానబెట్టుకోలేదు ఎట్లా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది సెకండ్స్లో అయిపోతుంది. చక్కగా ప్యాన్ పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా ఏంటంటే మనం చట్నీలో వేసుకోవటం కాదు, పల్లీ చట్నీ అవన్నీ కాకుండా మనకి ఆవకాయ అవన్నీ ఉంటాయి కదా మన ఇంట్లో, సంవత్సరం సరిపడా పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళు పెట్టుకొని తింటే, లేదంటే రోటి టమాటా పచ్చడి అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఏమీ లేకపోయినా బాగుంటుంది, ఎందుకంటే ఆనియన్స్, చిల్లీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏమి అక్కర్లేదు. కానీ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం అవి కూడా వేసుకుంటే తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. హాయ్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసరికి ప్రభావతి డైరీస్. తప్పకుండా ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.